భారత్లోనే సేఫ్ అండ్ క్లీన్ సిటీ విశాఖపట్నమేనని, మహిళల భద్రత విషయంలో ఈ నగరం అగ్రస్థానంలో ఉందని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో రానున్న 3-4 ఏళ్లు గూగుల్ $15 బిలియన్ పెట్టుబడులు పెడుతుందని వివరించారు. విశాఖలో జరిగిన ఇండియా యూరప్ బిజినెస్ భేటీకి చంద్రబాబు హాజరయ్యారు. ఇండియా, ఐరోపా మధ్య సన్నిహిత సంబంధాలున్నాయని, ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోయాయని అన్నారు. 50,000 కోట్ల పెట్టుబడితో విశాఖలో 1 గిగావాట్ డేటా సెంటర్ను గూగుల్ ఏర్పాటు చేయనుందన్నారు. సాంకేతిక రంగంలో తాము కొత్త ఆవిష్కరణను అందిపుచ్చుకుంటున్నట్లు తెలిపారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఐటీలో భారతీయులదే కీలక పాత్ర అని ఆయన చెప్పుకొచ్చారు. డేటా సెంటర్, స్పేస్, డ్రోన్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల వంటి రంగాలలో ముందున్నామని వెల్లడించారు. త్వరలో అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్లు అందుబాటులోకి రానున్నాయని ఈ సందర్భంగా తెలిపారు. పెట్టుబడులతో వచ్చేవారిని ఎలాంటి ఇబ్బందులు లేకుండా కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు వివరించారు. మౌలిక సదుపాయాల కల్పనలో తమ రాష్ట్రం ముందుందన్నారు. గ్రీన్ ఎనర్జీ విభాగంలో పెట్టుబడులు వస్తున్నాయని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో ముందుకెళ్తున్నామన్నారు. రాష్ట్రంలో పోర్టులతో పాటు రైల్వే అనుసంధానానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చంద్రబాబు చెప్పారు. గ్రీన్ ఎనర్జీ సెక్టార్లో భారత్ 500 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. అందుకు అనుగుణంగా 160 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు. ముఖ్యంగా సౌర, పవన, పంప్డ్ ఎనర్జీ రంగంలో బలంగా ఉన్నామని, ఏపీలో వివిధ రకాల పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నట్లు తెలియజేశారు. ఏపీలో నైపుణ్యం కలిగిన యువత అందుబాటులో ఉందని, కొత్త ఆలోచనలతో ఆవిష్కరణలు చేయడంతో వారు ముందు ఉంటారని చంద్రబాబు చెప్పారు.